నిన్న శాసన సభలో బీసీ కులగణన తీర్మానం ప్రవేశపెట్టడం అన్ని పార్టీల వారు అన్ని రాజకీయ నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఇలా ఒక చారిత్రాత్మకమైన ఘట్టం ఇది. ఎన్నో రోజుల సంధి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తూ ఉంది. అత్యధిక జనాభా కలిగిన కులాలు 136 ఈ దేశంలో ఉన్నాయి. ఇవాళ ఆనాటి స్వాతంత్ర నాయకులు, స్వాతంత్రం సాధించి పెట్టిన నాయకులు నిస్వార్థంగా ఈ దేశంలో ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి పేదవానికి రాజ్యాంగం ద్వారా సమానత్వం, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాల న్యాయం జరగాలి, సమానత్వంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు చేసిందే అందుకు. కానీ వాళ్ళ ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దూరదృష్టితోనే అనుకోండి, భవిష్యత్తుకు అనుకోండి, అణగారిన కులాలను అంచివేత గురైతారు భవిష్యత్తులో అని చెప్పి ఆ మహనీయుడు పూలే యొక్క స్ఫూర్తిని తీసుకొని అంబేద్కర్ గారు కూడా ఈ అణగారు కులాలకు భవిష్యత్తులో ఏం జరగబోతుందని చెప్పి ముందే పసిగట్టి శాసన సభలో, పార్లమెంట్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ తేవడం జరిగింది.